అన్నట్లు మ్యూన్షన్లో మా రెండో రోజు మీతో షేర్ చేసుకుంటా అని చెప్పా కదా, ఇంకా అస్సలు లేట్ చేయకుండా వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదామా. ఒక డీప్ స్లీప్ తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ చాలా రిఫ్రెషింగ్ గా ఉంటుంది కదా. మా బుడతలిద్దరిని రెడీ చేసేసి ముందే కిందకి పంపించేసా వాళ్ళ తాతయ్యతో. ఇంకా మా వారు నేను అయితే ప్రశాంతంగా పీస్ ఆఫ్ మైండ్ తో మంచిగా రిఫ్రెష్ అయ్యి వచ్చాం కిందకి. సో రూమ్ నుంచి అయితే బయలుదేరిపోయాం. మరి మ్యూన్షన్ లో తప్పక చూడాల్సిన ప్లేస్ కి అయితే ఇవాళ వెళ్తున్నాం. మనం డెస్టినేషన్ కి చేరుకునేలోగా దారి మధ్యలో ఉండే అందాలన్నింటినీ కూడా చూసేద్దామా. అక్కడ మనకి చూపిస్తున్నట్టుగా అటువైపుగా వెళ్తే సాల్స్బర్గ్ వస్తుందన్నమాట. ఈ రూట్ చూసి చూడంగానే మన ఎన్ఐటీలో ఉండే జంక్షన్ అయితే గుర్తొచ్చేసింది నాకు. కాలేజ్ అవ్వంగానే బస్సుల కోసం ఎదురు చూసిన రోజులు ఎంత మధురంగా ఉండేవో అసలు. ఈ ఉద్యోగాలు అవి ఇవి అని చెప్పి ఎక్కడెక్కడికో పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నాం. కానీ ఏదైనా సరే మనకి పుట్టినూరుతో ఉండే బాండ్ ఇంకా ఏ ఊరితోని రాదనుకుంటున్నాను నేనైతే. ఇలాంటి లొకేషన్ లో ఒకే ఒక్క ఇల్లు కొనుక్కుంటే చాలు, జన్మ ధన్యం అయిపోతుంది అనిపిస్తుంది. ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, కానీ వీళ్ళు ప్రకృతిని కాపాడుకునే విధానం అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది. దానికి నేను 100కి 100 మార్కులు వేసేస్తా వీళ్ళకైతే. చూసినంతసేపు విండోలోంచి బయటికి చూసింది. మేడంకి బోర్ కొట్టినట్టుంది, హెయిర్ బ్యాండ్తో కాసేపు అయితే ఆడుకుంటుంది. ట్రైన్ దిగిపోయారు కదా, డెస్టినేషన్కి అప్పుడే చేరిపోయారేమో అనుకుంటే మాత్రం పొరపాటే. ఇటువంటి హిల్ ఏరియాస్లో భలే ఇల్లులు కట్టుకొని ఉంటున్నారు అనిపిస్తుంది. మరి వీళ్ళకి గ్రాసరీస్ అవన్నీ కావాలంటే ఎలాగో ఏంటో మరి. ఏదో చుట్టం చూపుకొచ్చాం, మనకు అవన్నీ తెలుస్తాయో ఏంట్లేండి. మొత్తానికి మనం చేరుకోవాల్సిన ప్లేస్కి అయితే చేరుకున్నాము. ఈ అందమైన ప్రదేశం పేరు క్యూనిక్సీ. ఇష్టమా? మనం ఎక్కడికి వచ్చాం? ఎటు చూసినా పచ్చని కొండలు, ఇంకా మధ్యలో సీ ఉంటుంది. ఆ సీ పేరే క్యూనిక్సీ. ఆల్మోస్ట్ మనం ఆస్ట్రియా బార్డర్ లో అయితే ఉన్నాము. ఆల్రెడీ ఫోటో సెక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది అనుకోండి. ఈ క్యూనిక్సీని ఓబర్సే అని కూడా అంటారు. బాతులు ఇంకా చేపలను అయితే వేటాడుతున్నారు మా వాళ్ళు. దూరం నుంచి చూసే కంటే ఆ సీని దగ్గర నుంచి చూస్తే ఇంకా అందంగా ఉంటుంది కదూ. సో టికెట్ సెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అస్సలు అంటే అస్సలు లేట్ చేయకుండా బోట్ ఎక్కేద్దామా. దిశలో 30 డిగ్రీలకే ఫుల్గా చెమటలు అయితే పడుతున్నాయి మాకు ఇక్కడ. మాకిక్కడి నుంచి కనిపించలేదేదో వాళ్ళకి కనిపించినట్టు బుర్రలు బయటికి పెట్టి మరీ చూసేస్తున్నారు బుడతలిద్దరు. చుట్టూ ఉండే గ్రీనరీకి ఇంకా వాటర్ కలర్ కూడా గ్రీన్ గా కనిపిస్తుంది ఇక్కడ. నేను వీడియో తీస్తున్నంతసేపు కోరుకున్నది ఒక్కటే, ఆ నీటిలో నా ఫోన్ పడిపోకూడదని. Meine Damen und Herren, wir wünschen jetzt eine angenehme Überfahrt. Ich werde während der Fahrt ein bisschen was über Königsee und seine Umgebung. వాళ్ళు ఎన్ని అనౌన్స్మెంట్లు ఇచ్చుకుంటే ఇచ్చుకునేవండి, మనకు కావాల్సింది లొకేషన్స్ కవర్ అవ్వడం. ఇంకా అతను చేసే మ్యూజిక్ సౌండ్ మనకి కొండల మధ్య నుంచి భలే వినిపిస్తుంది. ఒకసారి వినేయండి మరి. ఫుల్గా గెంతులు వేసేయండ్రా అంటే గెంతులు వేస్తారు, కానీ ఒక దగ్గర కూర్చోమంటే మాత్రం వీళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది కదా. అప్పుడే బోట్ ఎప్పుడు దిగిపోతాము అని మొదలు పెట్టింది మా బుడత అయితే.
den Seeufer entlang, dann links hinein in den Mischwald, ins Eisbachtal. ఈ పర్టికులర్ ప్లేస్ కోసం అయితే వాళ్ళు జర్మన్ లో డిస్క్రైబ్ చేస్తున్నారు. మనకి ఎంత జర్మన్ వచ్చినా సరే వాళ్ళ జర్మన్ ని కొంచెం అందుకోవడం కష్టమే. ఇంకా సేపట్ల బోట్ అయితే ఇక్కడ ఆగుతుందని చెప్పి కూడా చెప్పారు. రెస్ట్ రూమ్స్ అండ్ రెస్టారెంట్స్ కూడా అవైలబుల్ ఉంటాయంట. సో ఆకలేస్తున్న వాళ్ళు మంచిగా దిగి తినొచ్చు అని చెప్పి కూడా చెప్పారు. నేనైతే కంప్లీట్ డెస్టినేషన్ కి వెళ్లే వరకు బోట్ దిగేదే లేదు. అమ్మ అనకాతలు ఇలా వీడియోస్ తీసుకుంటున్నాను. మళ్ళీ రిటర్న్ ఒకసారి మళ్ళీ సరిగా పెట్టినట్లు చేతినాను. ఎంత సన్ స్క్రీన్ రాసినా ఈ ఎండకి మాడి మసైపోవడమే. మా వారి ఇన్నర్ వాయిస్ ఏంటంటే మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఈ ఫోటోలు వీడియోలు పిచ్చి ఉన్నోళ్ళని పెళ్లి చేసుకోకూడదు అనుకుంటున్నారేమో మరి. అనుకున్నా ఇప్పుడు ఏం చేయడానికి లేదులేండి. బాగుందా? ఏంటి ప్లేస్ పేరేంటి? పేరు చెప్పే. సాలెట్. నీకు తినా దశమా? ఆడుకో. సాల్స్బర్గ్లో సాలెట్ కదా ప్లేస్. ఇదేంటి మరి? క్యూనిక్సియా. ఇక్కడ ఏ ప్లేస్కి వెళ్ళినా నడిచేది మాత్రం చాలానే ఉంటుంది. నా చుట్టూ ఉన్న అందాన్ని మాత్రం నేనైతే మాటల్లో వర్ణించలేను. ఒకసారి నాతో పాటు మీరు చూస్తారని కెమెరాని అటు ఇటు ఫుల్గా తిప్పేస్తున్నా. ఎవరు వస్తున్నారో కూడా నేను గమనించట్లే అసలు. కనపడే ప్రతి అందమైన కార్నర్కి వెళ్ళటం, ఫోటో తీయమని అడగటం మా మావయ్యకి అయితే భలే నచ్చేసింది జర్మనీ. మరి ఇక్కడ ఇలాంటి కండల మధ్యలో జంతువులు అవి రాకుండా ఎలా కాపాడుతున్నారో ఏంటో తెలియదు కానీ చాలా పీస్ఫుల్గా అనిపించింది ఎన్విరాన్మెంట్ అంతా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనుకుంటా వాటర్లో ఏదో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు అక్కడ నించొని. మా వాళ్ళకి ఆకలి మొదలైంది కానీ ఈ కొండల్ని చూసే నేనైతే కడుపు నింపేసుకున్నాను. సన్ స్క్రీన్ లోషన్లు మొత్తం డబ్బాలో ఉన్నదంతా మా మొహాలకే రాసుకున్నాము. చూడాలి మరి ఈ ఎండ నుంచి ఎంతగా కాపాడేస్తాయో. ఎదురొస్తున్న ముసలి వాళ్ళిద్దరూ లొడలోడ జర్మన్లో ఏదో మాట్లాడేసుకుంటున్నారు. నాన్ ఫోన్తో బాగా వస్తుంది ఫోటో. అవలే నాకు నేనే సెల్ఫ్ వీడియోగ్రాఫర్లా అయిపోయాను. అసలు ప్రపంచాన్నే మర్చిపోయినట్లు ప్రవర్తిస్తున్నా ఈ మధ్య అయితే ఈ వ్లాగింగ్ అలవాటైపోయి. ఈ వ్లాగింగ్ దయ వల్ల ఎంతో మంది జర్మనీని అయితే మంచిగా చూడగలుగుతున్నారన్న హ్యాపీనెస్ ఉంది నాకైతే. వచ్చిన బోట్లోనే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోదాము. కడుపులో అయితే ఎలకలు భలే పరిగెట్టేస్తున్నాయి. ఊరికే తెగెగిరేస్తుంది ఆ జెండా. ఇక్కడ అక్కడ అని కాకుండా ఎక్కడైనా సరే టూరిస్ట్ ప్లేస్లకు వచ్చామంటే ఇలాంటి గిఫ్ట్ ఆర్టికల్స్ కొనలేం అసలు. ఎక్కడ గ్యాప్ ఇస్తే ట్రైన్ మిస్ అయిపోతామా అని చెప్పి ట్రైన్లోకే మేమైతే ఫుడ్ కొనేసుకొని తెచ్చేసుకున్నాము. కనిపిస్తున్న ఆ బాక్స్ వచ్చేసి €8. ఎవరైనా చూస్తున్నారా లేదా అని కూడా పట్టించుకోకుండా మా ఆకలి మాదే. ఈ ట్రైన్లో తినడానికి ఫుడ్ వచ్చేసి మేము 5 అంటే 5 నిమిషాల్లో షాపింగ్ చేసాం మా వారు నేను వెళ్ళి. ఏది కళ్ళకి కనిపిస్తే అది బ్యాగ్లో వేసుకుని వచ్చేసాం అంతే. ఈ బాక్స్ అయితే మరీ దారుణం, అసలు €15 పడింది. ఏముందా అందులో అని డీటెయిల్డ్గా చూస్తే స్వీట్ పొటాటో పేస్ట్ ఇంకా బ్రాకలీ వేసి ఇచ్చారు. ఇంకా బయటకు వచ్చినప్పుడు అలాంటివన్నీ పట్టించుకోకూడదు అనుకోండి, బట్ అయినా సరే ఏదో ఒక మూలు ఉంటుంది కదా. ఇండియాలో పరుగులు పెట్టాలో లేదో తెలియదు కానీ నెక్స్ట్ ట్రైన్ క్యాచ్ చేయడానికి మా మావయ్య భలే పరిగెట్టేస్తున్నారు, మాకంటే కూడా స్పీడ్గా.
కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోగా నెక్స్ట్ డే మార్నింగ్ అయితే అయిపోయింది. ఇక ఈ ట్రైన్ డైరెక్ట్గా మా ఇంటి దగ్గర వరకు వెళ్ళిపోతుంది. హోప్ మాతో పాటు మ్యూన్షన్ అందాలు మీరు కూడా చూసి బాగానే ఎంజాయ్ చేశారు అనుకుంటున్నా. మా వాళ్ళు రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా ఎక్కడా ఏది క్షమించలేదు అసలు. నా పిచ్చి కాకపోతే వాళ్ళు క్షమిస్తే పిల్లలు ఎందుకు అవుతారు చెప్పండి. ఇక్కడ ఐసీఈ ట్రైన్లు చాలా చాలా సూపర్ ఫాస్ట్గా వెళ్తాయి. అండ్ పిల్లలకి కావాల్సిన టాయ్స్ ఇంకా బుక్స్ బొమ్మలు చాలానే ఉంటాయి ఇక్కడ. ఇలాంటి సదుపాయాలు ఉండటమే తరుగు మా వాళ్ళు ఇంకా అసలు రెచ్చిపోతారు. మా వాళ్ళిద్దరు ఆటలు చూసి నాకైతే అలసట వస్తుంది, కానీ వాళ్ళకి మాత్రం అలసట రావట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తాము. ఈలోగా మీరు చేయాల్సిందేంటో తెలిసిందే కదా, లేదా ఫార్మాలిటీగా నన్ను ఒకసారి చెప్పేమంటారా? సరే సరే చెప్పేస్తా. మరి మీకు ఏ మాత్రం ఈ వీడియో ఇంట్రెస్టింగ్ గా అనిపించినా, ఈ వ్లాగ్ ని ఎంజాయ్ చేసినా, వీడియోకి ఒక చిన్న లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. Thank you for watching. Bye bye.